కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కొమెర వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం దాచేపల్లిలో గ్రామీణ బంధు సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుసేన్ ఈరోజు గ్రామీణ భారత సమ్మె బంధుకి ఏఐటిసి సిఐటియు అనేక కార్మిక సంఘాలన్నీ కూడా పిలిపివ్వడం జరుగుతుంది. ఆ పిలుపులో భాగంగా దాచేపల్లిలో రాస్తారోకో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివాలాకోరు విధానాలని అవలంబిస్తూ కార్మికులను కానీ రైతులను కానీ కూలీలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈనాడు కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా అమలు చేయాలని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు సంవత్సరం పాటు ఢిల్లీలో పెద్ద ఎత్తున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తే ఎంతోమంది రైతులు చనిపోతే ఇంతవరకు కూడా వాటిని రద్దు చేయలేదు. తర్వాత రైతులకి చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం లేదు, వాళ్ళ మీద పెట్టిన కేసుల్ని ఎత్తేయలేదు. మళ్ళీ హర్యానాకి సంబంధించి, పంజాబ్కు సంబంధించి, ఢిల్లీకి సంబంధించి రైతులందరూ కూడా 4 రోజుల నుంచి ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా నిరసన తెలియజేయడానికి వస్తుంటే వారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి, ముళ్ళ కంచెలు పెట్టి, రోడ్డు మీదనే మేకులు పెట్టి బండ్లను ఇబ్బంది పెట్టు రైతుల మీద మెల్టీతోటి కాల్పులు జరపడం జరిగింది. దానికి నిరసన కూడా ఈనాడు భారతదేశ వేడిగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో రేపు ఎన్నికల్లో బీజేపీ పార్టీని కానీ బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే పార్టీలు కూడా ఓడించాలని చెప్పని వామపక్ష పార్టీలు కార్మిక సంఘీలో పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రేపు ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి కుటిల రాజకీయ నాయకుల్ని ఓడించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు.